సార్ ఎలా చూడాలి ఏపీలో హత్యలకు కారణం మీరని అధికార ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఏపీలో నిజంగా శాంతి భద్రతలు దెబ్బతిన్నాయనుకోవచ్చా? మనం ఇంతకు ముందుగా చర్చించుకుంటున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో సుమారుగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో మాత్రమే రాష్ట్రపతి పాలన ఉంది. మిగతా 28 రాష్ట్రాల్లో కంటిన్యూషన్ గా ఎన్నికలు అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. అంటే లోకల్ గవర్నమెంట్ లేకపోతే అసెంబ్లీ లేకపోతే పార్లమెంట్ ఈ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికల సమయంలో కొంత అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు లేదా కొంచెం శృతి మించితే రాళ్ళు విసురుకోవడం, ఇంకొంచెం లేదంటే కొంచెం హింస, చిన్న చిన్న హింస జరిగేటువంటి జరిగే ప్రతి రాష్ట్రంలో ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి. జరిగిన తర్వాత ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కేవలం ఆ ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఎప్పుడైతే ప్రజలు ఓటు హక్కుని స్వేచ్ఛగా వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ లో వినియోగించుకున్న తర్వాత ఆ సాయంత్రం నుంచి ఆ యొక్క రెండు పార్టీల 3 పార్టీల మధ్య ఇక ఈ రకమైనటువంటి ఆవేశాలు అనేటువంటి ఉండవు. తర్వాత అందరూ కూడా పోలింగ్ కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి బాయ్ అనేటువంటి ఒక పరస్పరమైనటువంటి సహకారము, స్నేహము అన్ని కలిసిపోయి ఉంటున్నారు అన్నమాట. ఏదో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆఫ్టర్ పోలింగ్ కూడా కొంత హింసాయుతమైనటువంటి వాతావరణంలో మనం చూస్తున్నాం. దాంట్లో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం ఆంధ్రప్రదేశ్ పౌరులకి తర్వాత ఈ సభ్య సమాజానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయమే. దీనికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి రెండు కూడా ప్రధానమైనటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలు అవుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే వీళ్ళు ఈ అధికారం శాశ్వతం అనేటువంటి భావనలో ఉంటున్నాయి. ఈ అధికారం అనేటువంటిది కేవలం మనం 5 years టర్మ్ మాత్రమే ఉంటుంది. ఇది మనం ఈ టర్మ్ లో మనం ప్రజలకు ఒక కస్టోడియన్ లాగా ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన పాలకులకున్నా లేదు. మనకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం అందించాలనేటువంటి ఆలోచన ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం ఈ రోజు ఈ రకమైనటువంటి చర్చను చేయకుండా ఉండేవాళ్ళం. కారణం ఏంటంటే అసలు అంటే ఇవి రాజకీయ హత్యలుగానే చూడాలంటారా? రాజకీయ హత్యలుగానే చూడాలంటారా? సార్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకు మొట్టమొదట రషీద్కి సంబంధించినటువంటి హత్య వినికొండలో జరిగింది. ఈ వినికొండలో జరిగిన తర్వాత అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదు ఇటు ప్రధాన ప్రతిపక్షం అయినా కూడా ఇద్దరు కలిసి కూర్చుని ఒక పీస్ కమిటీగా ఉండి ఇక సరే జరిగింది ఏదో జరిగింది అంటే ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆ రషీద్ కానివ్వండి, ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తి కానివ్వండి, ఇంకో ఎక్స్ కానివ్వండి, ఇంకో వై కానివ్వండి, వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకేదో ఒక ప్యాషనేట్ గా ఒక హాబీగా వాళ్ళు ఈ యొక్క రాజకీయాల్లో కొంత టైం ఏదో స్పెండ్ చేస్తున్నారు. ఈ స్పెండ్ చేస్తున్నటువంటి సమయంలో అసలు వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఎందుకుంది? చనిపోవడం ద్వారా ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఆవేశం కొద్దీ ఇప్పుడు అనిత ట్వీట్ మీద కానీ లేకపోతే లోకేష్ గారి మీద కానీ జగన్ మీద కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులు మాట్లాడుకుంటాం. కానీ ఆ కుటుంబం ఒక సభ్యుడిని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం జీవనాధారం ఎటుపోతుంది, ఆ కుటుంబం రోడ్డును పడిపోతుంది. ఈ విషయాలు ఎవ్వరూ ఏమి పట్టించుకోరు. ఈ రకమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటిది ఒక బాధ్యత తీసుకొని నడుం కట్టి పెద్ద తరహా పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎంత ఉందో ముఖ్యమంత్రికి అంతే ఉంది, ముఖ్యమంత్రికి ఎంత ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అంతే ఉంది. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత కానీ నిజంగా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సినంత శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటారా? ఎందుకంటే వైసీపీ ఇప్పటికే చెప్తోంది ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనే కామెంట్స్ కూడా చేసింది. నేను చెప్పబోయేటువంటి అంశం డీవియేట్ అవుతుంది కానంటే రాష్ట్రపతి పాలన సహజంగా ఎప్పుడు పెడతారు? ఏదైనా సామూహికమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు లేకపోతే శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా అల్లర్లు వ్యాప్తించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన అనేటువంటిది పెడుతుంటారు. మనం గత 15 సంవత్సరాల కాలఖండంలో చూసినట్లయితే దేశంలో రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఒక సంప్రదాయం అనేటువంటిది చాలా కాలంగా పెట్టేటువంటి సంప్రదాయం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం దాని గురించి మళ్ళీ చర్చించుకోకుండా మళ్ళీ సబ్జెక్ట్ వైపు వెళ్ళిపోయినట్లయితే ఎప్పుడైతే మనం ఈ వినుకొండ హత్య జరిగిన తర్వాత అయిపోయింది సరే కారణాలు ఏమైనా కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇటు 2 వైపుల నుంచి ఉద్రేకాలు రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు కాకుండా ఆ సమస్యని కనీసం అయిపోయిన తర్వాత జరిగినట్లయితే ఈ రోజు ఈ యొక్క సంఘటన జరగకపోయేది. కనీసం ఇప్పటికైనా కూడా వాళ్ళ 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు భేషజాలు పక్కన పెట్టి
పోలీసుల సహకారంతో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏమున్నాయో వాళ్ళు గుర్తించి ఎక్కడైతే అలజడులు జరగబోతాయి అనేటువంటిది ఒక నివేదిక ఆధారంగా అక్కడ ఒక పీస్ కమిటీలు 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో వేసుకొని ప్రభుత్వం ఎంతైతే బాధ్యతాయుతంగా ఉంటుందో అధికార పక్షం ప్రతిపక్షం కూడా అంతే హుందాతనంగా ఉండి సమస్యని పరిష్కరించినప్పుడు మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకేమన్నా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఇప్పుడు లోకేష్ ఒకటి మాట్లాడాడని, అంటే రాజకీయ పార్టీలు సహజంగా ఇలాంటి సమయంలో కొంత వేడిని నిప్పు రాజేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. అది టీడీపీ అయినా వైసీపీ అయినా దాన్ని తగ్గించుకోవాలి. ప్లస్ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ముఖ్యంగా నేను ఏమనుకుంటా అంటే లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇది ఒక మా దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మేము కూడా మేము ఖాళీగా లేము, మీరు రివెంజ్ తీర్చుకుంటాం అనేటువంటి ప్రకటన కానివ్వండి, లేకపోతే హోంమంత్రి కూడా ఆవిడ కూడా ఏముంటుంది మమ్మల్ని బదనాం చేయడానికి చేస్తున్నారు అనేటువంటి ఒక మాట అనేది వదిలేయటం కాకుండా వాళ్ళ చేతిలో పోలీస్ ఉంది, వాళ్ళ చేతిలో ఇంటెలిజెన్స్ ఉంది, నిజంగానే ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేటువంటిది ఒక 15 రోజుల్లో సీరియస్ గా దాని మీద ఒక నివేదిక తెప్పించుకొని యాక్షన్ చేసుకొని చట్టపరంగా కోర్టుల ద్వారా ఏ విధమైనటువంటి శిక్షలు పడినట్లయితే ఇంకా తర్వాత జరిగేటువంటి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నిటిని వదిలిపెట్టి ఏవైతే చేయాలో అవి చేయకుండా